మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కేపీహెచ్పీ కొత్తపేట్ ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. ముఖ్యంగా భేటీ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మీడియాతో మాట్లాడతారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అది కూడా మంత్రులకి అప్పచెప్పేసి ఇద్దరు జారుకున్నారంటూ కూడా వార్తలు చూస్తున్నాం. అంటే అట్లా కాదు, ఇది ఇనిషియల్ మీటింగే. సమస్యలను గుర్తించారు. 50 సమస్యలను అధికారుల కమిటీకి, 20 సమస్యలను మంత్రుల కమిటీలకు ఇచ్చారు. వాళ్ళు పరిష్కారం చేయక మిగిలినేటి ముఖ్యమంత్రి సమావేశంలో ఏదైనా కేంద్ర ప్రభుత్వం అంశాలు కూడా ఇమిడి ఉంటే తనకు ఎన్డీఏ కూటమిలో ఉన్నాను కాబట్టి కేంద్రంలో చొరవ చూపించేదానికి అవకాశం ఉంది. మీరు పాల్గొంటామంటే ఇద్దరం కలిసి కేంద్రం వద్ద కూడా పోయి ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని కొంచెం పాజిటివ్గానే ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో పాజిటివ్గానే ఆలోచన చేశారు. ఎడామడ పరిష్కారం కాకుండా ఉండేటట్టు చూడకుండా పరిష్కారం అయ్యే దిశకే అనుకూలంగానే అడుగులు వేశారు. అయితే అప్పటి ఒక సమావేశంతోనే గంటన్నర జరిగింది ఆ సమావేశంలోనే పరిష్కారం అవుతాయని ఎవరూ ఆశించలేము. కమిటీలు వేశారు. ఈ కమిటీల్లో పరిష్కారమైన సమస్యలు ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి దృష్టికి పోతారు. మిగతాటి ముఖ్యమంత్రులు వారి చేతుల్లోని కేంద్రం సంబంధించినట్టు కూడా పోతారని చెప్పి. ముఖ్యంగా టీటీడీకి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవం ఏమైనా ఉందా? టీటీడీలో భాగం కావాలని అడిగిన విషయం కూడా పేపర్లలో చూశాను నేను కూడా. కానీ టీటీడీ అనేది ప్రభుత్వ ఆస్తి కాదు, దేవాలయంకు సంబంధించిన ఆస్తి, దేవునికి సంబంధించిన ఆస్తి. ఎందుకంటే భక్తులు కానుకలు సమర్పించితే సమస్యలతో అభివృద్ధి చెందింది అక్కడ ఎక్కువ. తిరుమల మీద అయితే కాటేజెస్ కానీ దేవాలయానికి సంబంధించిన విషయాలు కానీ అన్నీ కూడా భక్తులు సమర్పించిన కానుకల నుంచే అయ్యింది. ప్రభుత్వం ఆస్తి ఇమిడి ఉంటే వాళ్ళు బాగా అడగచ్చు. ఎందుకంటే రెవెన్యూ అనేది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 3 ప్రాంతాల నుంచి వచ్చింది. అటు ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి వచ్చింది. కాబట్టి ఉమ్మడి ఆదాయంలో నుంచి ఆస్తులను అభివృద్ధి చేయటం జరిగింది. కాబట్టి ఈ ఆస్తుల పంపకంలో ఉంది. టీటీడీ అనేది ఎప్పుడో కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు నిర్మాణం చేశారు. తర్వాత మళ్ళీ అభివృద్ధి చెంది కాటేజీలు అవి ఇవి యాత్రికులకు వసతులు కల్పించడం ఇవన్నీ టీటీడీ ఫండ్స్ నుంచే. టీటీడీ అంటే కర్ణాటక వాళ్ళు వస్తారు, మహారాష్ట్ర వాళ్ళు వస్తారు, తమిళనాడు వాళ్ళు వస్తారు, తెలంగాణ వాళ్ళు వస్తారు. అందరూ కానుకలు సమర్పించినారు. కానుకలు సమర్పించినాక అది దేవుని ఆస్తి అవుతుంది. దేవుని ఆస్తితోనే ఆస్తులు డెవలప్ అయినాయి కాబట్టి భాగం అడిగేదానికి అవకాశం లేదు. ఇంకొకటి నేను చెప్తున్నాను ఏమిటంటే, గతంలో ఉన్నప్పుడు విభజన సమయంలో రాయలసీమకు సంబంధించిన ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి కొందరము ఒకటి భూమానాయుడు గారు రాయల తెలంగాణ అన్నారు అనుకోండి, తెలంగాణను రాయలసీమను కలుపుకోండి, రాయలసీమను తెలంగాణలో కలుపుకోండి అన్నారు. అప్పుడు టీటీడీ డెవలప్మెంట్ మొత్తం రాయలసీమ కూడా వచ్చేస్తుంది కదా, మరి కలుపుకుంటే పోతుంది కదా. మళ్ళీ అట్లా రాయలసీమను కలుపుకోవాలంటే ప్రజలకేం అభ్యంతరం లేదు, కానీ నాయకులకు అభ్యంతరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తిరుపతి నుంచి వచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, మళ్ళీ వాళ్ళు మా నెత్తిన కూర్చుంటారని వాళ్ళిద్దరిని కండిషన్ పెట్టండి. వాళ్ళిద్దరిని మీరు ఎలక్షన్లో పాల్గొనొద్దయా, రాయల తెలంగాణ ఎలక్షన్లో పాల్గొనొద్దని కండిషన్ పెట్టి చేర్చుకోండి. మేము రాయలసీమ వాసులం అయితే తెలంగాణలో చేరేదానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ ఇద్దరు వ్యక్తులను చూసి తెలంగాణ వాళ్ళు మాకెందుకులే వాళ్ళిద్దరితో అని అంటారు. వాళ్ళిద్దరేమో రాయలసీమకు చెందిన వారే, ఒకరు కడప జిల్లా, చిత్తూరు జిల్లా. కానీ వారు చేసే పనులన్నీ కోస్తా ఆంధ్రకు మేలు జరిగేటే. కానీ ఈ ఉమ్మడి అంశాల్లో కూడా రాయలసీమ కొరిగేది ఏం లేదు. చూడండి, అంతా ఏదో పెట్టుబడి అమరావతిలోనో పెట్టుకుంటారో అక్కడో ఇక్కడో పెట్టుకుంటారు, కానీ రాయలసీమకు వచ్చేది అభివృద్ధి ఏమీ లేదు. ఇద్దరు సీఎంలు మాత్రం రాయలసీమకు సంబంధించిన వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా.